Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 148 సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 6 యాట్రిబ్యూషనల్ అండ్ ఇంటరాక్షనల్ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం. దీంట్లో ఒక కులము, దానికి ఆపాదించిన విధానాలు, తర్వాత కులానికి పరస్పర చర్యలు అనే పద్ధతిలో అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా వాళ్ళ యొక్క భావాలను విశదీకరించారనేది ఈరోజు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత కులము గుర్తింపు గ్రామము, పట్టణము లేదా నగరము యొక్క సామాజిక అంశాలతో, ఎన్నో సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుంది అన్నమాట. ఈ యొక్క యూనిట్లో కుల నిర్మాణాలకు సంబంధించిన అంతవరకు సర్వత్వ ఉన్న ర్యాంకింగ్ క్రమాన్ని మనము చెప్పుకోవటం జరుగుతూ ఉన్నదన్నమాట. తర్వాత ఈ యొక్క విధానాలలో పరిచయం చేయటానికి మనము కులానికి సంబంధించిన కొన్ని స్వరారంభ మతపరమైన మరియు సామాజిక శాస్త్ర వివరణలను మనము చెప్తూ ఉంటాం అన్నమాట. కులము యొక్క వివిధ మార్పులు లేని లక్షణాల పరంగా కుల సోపానుక్రమాన్ని విశ్లేషించే కులానికి ఆపాదించే సిద్ధాంతాలను ఈ లెసన్ ద్వారా మనము అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ విధానాల్లోనికి చొరబడటం అనేది యూనిట్లో వివరించిన మరియు విశ్లేషించడానికి మనము అనేక కోణాలలో ఎత్తి చూపుతూ ఉంటాం. చివరికి యూనిట్ సమర్పించబడిన విధానాల యొక్క పరస్పర చర్యల ద్వారా అనుకరించబడుతూ ఉంటే మరియు కుల సోపాను క్రమం యొక్క రకాల పరిమితులను మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కుల గుర్తింపుపై చర్చను పూర్తి చేస్తూ ఉంటుంది మరియు అది తాను ఎలా నిర్వహించాలనుకుంటున్నది లేదా పరివర్తన ఎలా చెందుతున్నది అనేది మనము కులము గురించి మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము. కులానికి ఆట్రిబ్యూషనల్ అప్రోచ్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొంతమంది విద్వాంసులు అంటే సామాజిక శాస్త్రవేత్తలు మార్క్స్ వెబర్ మరియు బౌగల్ యొక్క ప్రారంభ అంతర్దృష్టిలో ఆరోపణ విధానము అని పిలువబడే అభివృద్ధి చేయటానికి ఉపయోగించారు అనే దృక్పథాన్ని మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆట్రిబ్యూషనల్ విధానము ఈ యొక్క ప్రధానముగా ఈ యొక్క కుల వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణాలను చర్చిస్తూ ఉంటుంది అన్నమాట. మరియు సామాజిక స్థిరీకరణ యొక్క ఇతర రూపాల నుంచి దానిని వేరు చేసి ఒక ప్రత్యేక దృక్పథంతో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ గుణాలు కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న స్వాభావికమైన విడదీయరాని లక్షణాలు కాబట్టి ప్రతి కులము తప్పనిసరిగా ఈ లక్షణాలని పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఇక్కడ మొదట మనము జిఎస్ ముర్రే అనే సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క స్థిరీకరణకి కులానికి ఉన్న సంబంధాలని అనేక దృక్పథాలలో అనేక కోణాలలో మనకి ఈ లెసన్లో వివరించారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క జిఎస్ ముర్రే ఈ ప్రతి కులము ఒక క్రమానుగత క్రమములో మరొక దాని నుంచి వేరు చేయబడిందని భావించారు. ఈ క్రమము ఒక కులము యొక్క దాని లక్షణాల నుంచి చట్టబద్ధముగా ఉద్భవించిందని ముర్రే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీంట్లో అనేక కోణాలుగా ఎలా చెప్పారు అన్నట్లయితే సెగ్మెంటల్ డివిజన్ అనేది మొదటి పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా కుల సమూహాలలో సభ్యత్వము పుట్టుకతో పొందుపరచబడి ఉంటుందని మరియు దానితో పాటు ఇతర వాటితో పోలిస్తే ర్యాంక్ క్రమంలో స్థానము సంపాదించుకుంటుంది అనేది కులాల గురించి ముర్రే ఈ యొక్క సెగ్మెంట్ డివిజన్ అనే పాయింట్లో చెప్పారు. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే సోపాను క్రమము.
పై సమాజం నుంచి అనుకరించటము, ర్యాంక్ ఆర్డర్లు లేదా ఆధిక్యత లేదా న్యూన్యత సంబంధాలలో ఏర్పాటు చేయబడుతుంది. అందువల్ల బ్రాహ్మణులు సోపానుక్రమంలో అత్యున్నతముగా మరియు అట్టడుగు ఉన్న అంటరాని వారుగా అంగీకరించబడ్డారు. ఈ సోపానుక్రమము మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఒక కుల వ్యవస్థను తీసుకున్నట్లయితే ఈ వర్ణ వ్యవస్థ 4 రూపాలుగా ఏర్పరచబడి ఉందని చెప్తున్నాం. ఆ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ కూడా ఈ ముర్రే సోపాన క్రమంలో బ్రాహ్మణులు అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, తక్కిన అట్టడుగు వర్గం వాడు ఈ శూద్రులు అంటరాని తరాన్ని కలిగి ఉన్నారని తన అభిప్రాయాన్ని చెప్పారు. తర్వాత కుల పరిమితులు. నిర్దిష్ట వ్యక్తులతో సంభాషించటానికి మాత్రమే తమ సభ్యులను అనుమతించే ప్రతి కులముపై ఇవి ఉంచబడ్డాయి. ఇందులో దాని దుస్తులు, ప్రసంగము, ఆచారాలు మరియు వారు ఎవరి నుంచి ఆహారము స్వీకరించగలరు అనే దృక్పథాలతో పాటు ఈ వ్యవస్థ సమూహ సభ్యుల స్వచ్ఛతను కొనసాగించడానికి ఉద్దేశించబడింది. అందుకే కుల సమూహము కూడా ఈ యొక్క కుల పరిమితులని ఒక నిర్దిష్టమైన మార్గాలలో ఏర్పరిచిందని మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. తర్వాత కుల కాలుష్యం అంటే ప్రతి ఒక్క కులానికి కొన్ని సామాజిక ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, నిబంధనలు ఉంటాయి. అట్లా కాకుండా వేరొక కులములో పద్ధతులు మనం స్వీకరించిన, మన పద్ధతులు వేరొక కులము వాళ్ళు స్వీకరించిన కుల కాలుష్యం ఏర్పడుతుందనే దృక్పథాన్ని మనము ఇక్కడ గ్రహించాలన్నమాట. ఈ ఆలోచనలతో ఒక కులం యొక్క మొత్తం ప్రయత్నము కలుషితము, వస్తువులు, అపరిశుభ్రమైన వ్యక్తులు లేదా అత్యల్ప కులానికి చెందిన వారి నుంచి కలుషితాన్ని నివారించడానికి ఈ కుల కాలుష్యము ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. ఈ కాలుష్యాన్ని విస్తరించటము కుల సమూహాల నివాస విభజనలో మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత సాంప్రదాయ వృత్తి. ప్రతి కులానికి సాంప్రదాయ వృత్తి ఒకటి కంపల్సరిగా ఉంటుంది. పరిశుభ్రమైన కులాలకు పరిశుభ్రమైన ఉన్నత వృత్తులు ఉన్నాయని, అయితే ఆ పరిశుభ్రమైన మరియు ఆ పవిత్రమైన కులము అపవిత్రతను కలిగిస్తుందని ముర్రే అనేక కోణాలలో మనకు విశదీకరించారు. తర్వాత ఎండోగమి. ఈ యొక్క ముర్రే యొక్క అభిప్రాయం ప్రకారము కులాల యొక్క ఈ లక్షణము చాలా ప్రత్యేకమైనది మరియు దాని స్వంత ప్రత్యేక లక్షణాన్ని కొనసాగించే సమూహముగా కలిసి ఉంచడానికి అవసరమైనదిగా గుర్తించాలి. ముఖ్యంగా ఒకరు తమ కులముతో మాత్రమే వివాహం చేసుకోవచ్చని పేర్కొన్నది. ఎండోగమి అంటే ఏమీ లేదు, అంతర్వివాహ వ్యవస్థ. ప్రతి ఒక్క కులములో వారు ఆ కులములో వారినే వివాహం చేసుకోవటము ఒక ప్రత్యేక పద్ధతిగా ముర్రే ఈ ఎండోగమిలో తన అభిప్రాయాన్ని వివరించారు. ఈ విధంగా 6 లక్షణాల ద్వారా ముర్రే ఒక కుల సమూహము తన కుల గుర్తింపు కొనసాగించే ప్రక్రియను నిర్వహించడానికి ప్రయత్నించారు. వివిధ లక్షణాలు కాపాడుకోవటం ద్వారా కూడా మనము కుల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇట్లా ఈ విధంగా విభాగ విభజన యొక్క సోపానుక్రమము, కుల పరిమితులు, కుల కాలుష్యము, సాంప్రదాయ వృత్తి మరియు ఒక నిర్దిష్ట కుల వృత్తములో వివాహము, కుల సమూహము దాని స్వంత ప్రత్యేకమైన పరస్పర సంబంధము ద్వారా గుర్తింపు కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. ఇది తరతరాలుగా
ఒక తరం నుంచి వేరొక తరానికి ఇట్లా కొనసాగుతూ కుల స్వచ్ఛతను కాపాడుకోవడానికి స్థరీకరణ ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుందని ముర్రే తన యొక్క అభిప్రాయాలను ఈ యొక్క 6 అంశాల ద్వారా విశదీకరించారు. తర్వాత ఇక్కడ జేహెచ్ హట్టన్ అనే సామాజిక శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని ఎలా తెలిపారంటే, హట్టన్ తన క్రాస్ ఇన్ ఇండియా అనే బుక్లో కుల నిర్మాణాన్ని వివరించారు. అనేక కోణాల్లో తన అభిప్రాయాలని తెలియపరిచారు. తర్వాత కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణము ఎండోగమి అని హట్టన్ అభిప్రాయపడ్డారు. ఇది ఎండోగామిక్ మెథడ్ అనే అభిప్రాయాన్ని వెలువించారు. తర్వాత ఈ వాస్తవము చుట్టూ వివిధ పరిమితులు మరియు నిషేధాలు నిర్మించబడుతూ ఉంటాయి. పరస్పర చర్య నిరంతరము జరుగుతూ ఉంటుంది. వివిధ కులాలపై విధించిన ఈ పరిమితులను ఉల్లంఘించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా ఉల్లంఘించకూడదు. అలా ఉల్లంఘించినట్లయితే కుల కాలుష్యము ఏర్పడుతుందనే దృక్పథాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాం. హట్టన్ చూపిన కుల వ్యవస్థ యొక్క మరొక ముఖ్యమైన లక్షణము ఏమిటంటే, వండిన ఆహారాన్ని ఏ కులము నుంచి అయినా తీసుకోకూడదని నిషేధాన్ని ఏర్పరిచారు. అటువంటి పరిమితులు తమలో తాము ప్రశ్నలను లేవనెత్తుతాయనే దృక్పథాన్ని కూడా ఈ యొక్క హట్టన్ తన అభిప్రాయాన్ని వివరించారు. ఆహారాన్ని ఎవరు వండుతారు, ఆహారాన్ని ఏ రకమైన కుండలో వండుతారు, కచ్చా అన్నము వండనిది లేదా నీళ్లలో వండిందిగా పేర్కొన్నారు. తర్వాత లేదా పక్క నూనెలో వేయించినది లేదా రెండోది ఇతర కులాల నుంచి కూడా ఆమోదయోగ్యమైనదిగా తను చెప్పారు. అంటే ఇక్కడ ఆహారాన్ని ఎవరు వండుతారు, ఆహారాన్ని ఏ రకమైన పాత్రల్లో వండుతారు అనేది కూడా ఈ యొక్క హట్టన్ తన యొక్క పద్ధతుల్లో తెలియపరిచారు. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఆహారం యొక్క సోపానుక్రమము ఉంది. మరియు శాకాహార ఆహారము మాంసాహార ఆహారము కంటే ఉన్నత స్థాయిలో ఉన్నది. అంటే శాకాహారమైన ఆహారమే ఉన్నత స్థాయిని కలిగి ఉన్నది మాంసాహార ఆహారం కన్నా అనేది ఈ యొక్క హట్టన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బ్రాహ్మణులు సాధారణంగా శాకాహారులు, కానీ బెంగాల్ మరియు కాశ్మీర్లో అన్ని చోట్ల ఉండరు. బ్రాహ్మణులు కూడా ఇక్కడ కాశ్మీర్ అండ్ బెంగాల్లో మాంసాహారాన్ని తింటారు. అది ఒక సామాజిక సోపాన క్రమముగా అతి పురాతన కాలం నుంచి వచ్చిందనేది మనము చెప్పుకోవాలి. తర్వాత ఈ పరిమితులు కుల గుర్తింపు ఏర్పాట్లు ప్రక్రియను నిరంతరము ప్రతిబింబిస్తూ ఉంటాయి. అవి కుల సమూహము మధ్య విభజన మరియు సోపానుక్రమము ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందువల్ల ఆహారాన్ని అంగీకరించకపోవటము ర్యాంక్ యొక్క ఆధిక్యతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్వచ్ఛతను కాపాడుకోవటము మరియు కాలుష్యాన్ని తగ్గించటము అనే మొత్తము ఆలోచన పరస్పర చర్యలకు కూడా విస్తరించి ఉంటుంది అనేది మనము ఈ యొక్క హట్టన్ యొక్క అభిప్రాయంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కాలుష్య భయం అనేది ఉన్నత మరియు తక్కువ కులాల మధ్య భౌతిక దూరాన్ని నిర్వహించబడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క ర్యాంక్లో తక్కువ ఉన్న కులాలు గ్రామ దేవతలకు దూరంగా ఉండాలనే పద్ధతి కూడా ఉన్నదన్నమాట. మరియు ఉన్నత కుల సభ్యులతో పరస్పర చర్యలలో భౌతిక దూరము పాటించాలి. మరియు అందువల్ల హట్టన్ కుల పరస్పర చర్యలను ఒక కులము యొక్క లక్షణాల భావాలతో అనేక కోణాలలో వివరిస్తూ ఉన్నారు. ప్రధానముగా ఎండోగమి, స్వచ్ఛత మరియు అశుద్ధత మరియు ప్రారంభతపై పరిమితుల పరంగా ఈ హట్టన్ విధానాలలో అతివ్యాప్తిని మనము ఈ లెసన్ ద్వారా
గమనించవచ్చు. తర్వాత మన సామాజిక శాస్త్రవేత్త, ప్రఖ్యాతిగాంచిన సామాజిక శాస్త్రవేత్త, సాంఘికీకరణ పితామహుడుగా ఎంఎన్ శ్రీనివాస్ అనే సామాజిక శాస్త్రవేత్త మరింతకు ముందుకు వెళ్లే ముందు ఆపాదించే విధానాన్ని ఉపయోగించే పండితులు కులం యొక్క లక్షణాలను నొక్కి చెప్తారని పేర్కొనవచ్చు. అయితే వాటిలో ప్రతి ఒక్కటి అనేది ప్రాముఖ్యత సంతరించుకున్నదే అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గమనించవలసిన విషయాలు. ఈ లక్షణాలలో ఒకటి లేదా మరొకటిపై దృష్టి పెడుతూ ఉంటుంది మరియు అవి పరస్పర చర్యను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా మనము చూస్తూ ఉంటాం. 50వ దశాబ్దంలో శ్రీనివాస్ రాసిన విషయానికి వస్తే ఈ లక్షణాల ఆధారంగా కులాల మధ్య తల ఎత్తే సంబంధాల నిర్మాణ అధ్యయనము చేయటానికి అతను ఎంచుకున్నట్లు మనము కనుగొన్నాము. అందువల్ల అతను కుల గుర్తింపు యొక్క డైనమిక్ కోణాన్ని బలవంతంగా పరిచయం మనకి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎంఎస్ శ్రీనివాస్ సంస్కృతీకరణ అని పిలువబడే స్థాన చలనశీలతపై శ్రీనివాస్ చేసిన పనిలో ఈ అంశము మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సంస్కృతీకరణ అనేది ఆచరణలో స్వీకరించటం ద్వారా కుల సోపానుక్రమంలో తన ర్యాంకు పెంచుకోవటానికి ప్రయత్నించే ప్రక్రియా గుణాలు కులము లేదా కులాల తక్కువ ర్యాంకు ఆ క్రమాన్ని మనకు విశ్లేషిస్తూ ఉంటాయి. వాటిపై ఉన్న ఈ గుణాలు క్రమముగా తొలగించబడుతూ ఉంటాయి మరియు వాటిపై ఉన్న కులాల అధిక లక్షణాలు అనుసరించబడుతూ ఉంటాయి. ఇందులో శాకాహారాన్ని స్వీకరించటము, శుభ్రమైన వృత్తులు మొదలైనవి మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది ఎంఎన్ శ్రీనివాస్ యొక్క అభిప్రాయాలుగా మనం చెప్తూ ఉంటాము. ఆధిపత్య కులాల భావనకు దగ్గరి సంబంధము ఉంది. ఈ యొక్క ఆధిపత్య కులము గ్రామము దాని ద్వారా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గ్రామంలో అనేక కులాల వారు ఉంటూ ఉంటారు. ఈ యొక్క ఆధిపత్య కులం అనేది మనకి వర్ణాశ్రమ పద్ధతుల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా మనం ఎలా చెప్పుకుంటామో ఇక్కడ కూడా ఆధిపత్య కులము ఎక్కువ భూమిని కలిగి ఉండటము, ఉన్నత కులములో పుట్టటము అంటే క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ అయి ఉండటము జరుగుతూ ఉంటుంది. సామాజికంగా వారు ఉన్నత కులంలో పుట్టడంతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతమైన పద్ధతుల్లో ఏర్పడబడి ఉంటూ ఉంటారు. ఈ యొక్క ఆధిపత్య కులము గ్రామంలో మనకి అన్ని గ్రామాలలో, భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా మనము స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాము. మొదటిది గణనీయమైన సంఖ్యా ఉనికి. ఈ యొక్క సమాజంలో ఈ ఆధిపత్య కులం అనేది ఎక్కువ సంఖ్యని కలిగి ఉంటుంది. తర్వాత భూ యాజమాన్యము కూడా కలిగి ఉంటుంది. ఈ ఆధిపత్య కులంలో ఉన్న వ్యక్తులు ఎక్కువ భూమిని ఆర్థికంగా బలోపేతంగా ధనాన్ని కూడా కలిగి ఉంటారు. తర్వాత రాజకీయ శక్తిని కూడా కలిగి ఉంటారు. ఈ గణనీయమైన ఆధిపత్య కులం వారు భూమిని కలిగి ఉంటారు, రాజకీయ శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి సమాజంలో నిరంతరము ఎక్కువ కాలము ఎంతో నిరంతరము ఒక ప్రక్రియగా ఆధిపత్యాన్ని కలిగి ఉండి సమాజంలో ఉన్న ఇతర కులాల వ్యక్తులందరినీ కూడా శాసించగలిగే యొక్క స్థానంలో ఈ ఆధిపత్య కుల వ్యక్తులు ఉంటారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అందువలన ఆధిపత్య కులానికి ఆర్థిక మరియు రాజకీయ శక్తితో పాటు సంఖ్యాపరమైన ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటూ ఉంటారు. గ్రామ కుల శ్రేణిలో ఆధిపత్య కులము అత్యున్నతమైన స్థాయి కులముగా ఉండనవసరం లేదని గమనించడం కూడా ఆసక్తికరంగా ఉన్నదన్నమాట. ఆధిపత్య కులము
అన్ని ఇతర కులాల సేవకు ఆదేశిస్తుంది. ఆధిపత్య కులంలో ఉన్న వ్యక్తులందరూ తక్కిన కులంలోని వ్యక్తులను ఆ పని చేయండి, ఈ పని చేయండి అనే పని విషయంలో, తర్వాత ప్రవర్తన పద్ధతుల విషయంలో నిరంతరము వీళ్ళకి ఆజ్ఞలను చేస్తూ ఉంటదనేది ఇక్కడ మనము గమనించవలసిన విషయం. ఇది ఎంఎన్ శ్రీనివాస్ యొక్క సాంఘికీకరణ ప్రక్రియ భావనల్లో ఒక ఇనుమడించి ఉన్న ఒక ప్రక్రియ పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కులానికి పరస్పర విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పరస్పర చర్య విధానము స్థానిక అనుభావిక సందర్భాలలో ఒకదానికొకటి సంబంధించిన కులాలు వాస్తవానికి ఎలా ర్యాంక్ చేయబడతాయో పరిగణలోకి నిరంతరము మనము తీసుకుంటూ ఉంటామన్నమాట. ఒక కులము యొక్క గుణాలను బూడిద కులముగా ఎలా ఉపయోగించాలో మనము చూసిస్తూ ఉంటాము. ఇప్పటికే చూసాం కూడా. మనము ఈ యొక్క గుణాల సముదాయము దాని స్వంత పరస్పర ప్రక్రియల అధ్యయనం చేసే విధానాన్ని కూడా మనము స్పష్టంగా తెలుసుకోగలిగి ఉన్నాము. అందువల్ల గుణాలకి బేరింగు లేదా పరస్పర చర్య లేదని మనము చెప్పలేము. మరొక వైపు పరస్పర చర్య కూడా దాని గుణాత్మక అంశాలను కలిగి ఉండదని మనము తెలుసుకున్నాము. కాబట్టి వీటిలో ఏది అనే ప్రశ్నలు మనము లేవనెత్తుకుంటూ ఉంటాం నిరంతరం. కానీ ఎక్కువగా ఆధిపత్య కుల వ్యక్తులే సమాజ యొక్క అధికారాన్ని, రాజకీయ శక్తిని, ఆర్థిక బలోపేతాన్ని కలిగి ఉండటం వల్ల ఇతర వ్యక్తులని శాసించగలిగే, ఇతర కులాల వ్యక్తులని శాసించగలిగే ఆధిపత్యాన్ని నిరంతరము కలిగి ఉంటారు. ఇతర అంశాల కంటే ఎక్కువగా నొక్కి చెప్పబడింది ఈ విషయం. మరియు కుల గతిశీలత మరియు గుర్తింపు ఏర్పాటును విశ్లేషించటంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. మనము మరికొన్ని మార్గదర్శక రచనలను అధ్యయనం చేద్దాము. కాబట్టి కుల అధ్యయనానికి సంబంధించిన పరస్పర విధానాలను ఈ విషయాలన్నీ కూడా సంబంధించినవిగా మనము చెప్పుకోవచ్చు. ఈ విధానాలు ప్రముఖమైనవిగా మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఐఎఫ్జి బెయిలీ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ స్థానీకరణ ప్రక్రియలో కులాల యొక్క, వ్యక్తుల యొక్క పాత్రలు ఏ విధంగా ఉంటాయనేది మనకు తెలియజేస్తారు. కుల గతిశీలత మరియు గుర్తింపు, విభజన మరియు సోపానుక్రమమే అనే 2 సూత్రాల ద్వారా ఏకమై ఉన్నాయని ఈ యొక్క బెయిలీ అభిప్రాయపడ్డారు. కులాల సంఘర్షణ నియమాలలో వ్యక్తీకరించబడిన ఈ యొక్క కర్మ మరియు లౌకిక సోపానుక్రమంలో నిలుస్తాయని కూడా బెయిలీ అభిప్రాయపడ్డారు. ఆచార వ్యవస్థ, రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ అతి వ్యాప్తి చేస్తుందనేది కూడా బెయిలీ తన అభిప్రాయంగా తెలియపరిచారు. తర్వాత కులాల మధ్య సంబంధము కేవలము ఆచారాలకు మాత్రమే కలిగి ఉండదు. ఇతర కులాల ఆధీనంలో ఉన్న ఆధిపత్య కులము ఉనికిలో ఉన్నందున శక్తి పరిమాణము ఉంది. ర్యాంకు మరియు కుల గుర్తింపు తక్కువ కులస్తుల ర్యాంకులో ఉన్నతమైన కులానికి అనుకరించడానికి ప్రయత్నించడం ద్వారా సృష్టీకరించబడుతూ ఉంటాయి. అంటే నిమ్న కులాలు ఉన్నత కులాల యొక్క పద్ధతులని అనుకరిస్తూ ఉంటాయనేది ఇతని భావన. అందువల్ల పరస్పర చర్య, ఆచార స్థితి, ర్యాంక్ ఆర్డర్, సోపానుక్రమము యొక్క సూచికగా మారుతూ ఉంటుంది. అది ఒక సూచికగా మనం గుర్తించవలసి ఉంటుంది. పరస్పర చర్య అనేది ఆహారము, సేవలు, నీరు, కలిసి ధూమపానం చేయటము, విందులో సీటింగ్ ఏర్పాట్లు మరియు బహుమతుల మార్పిడికి సంబంధించిన
అంగీకారము మరియు అంగీకరించని ప్రశ్న పట్ల వైఖరి మనకి మరియు అభ్యాసాలను కలిగి ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బెయిలీ ఒరిస్సాలోని బిస్ఫలా గ్రామం గురించి అనేక పరిశోధనలు చేశారు. ఈ బిస్ఫరా గ్రామం గురించి తన అభిప్రాయాలని పరిశోధనా పద్ధతుల్లో వివరించారు. మరియు స్వాతంత్రం తర్వాత క్షత్రియులు తమ భూమిని చాలా వరకు కోల్పోయినప్పుడు బిస్ఫరాలో కుల పరిస్థితి ఎలా మారుతుందో మరియు మరింత ద్రవరూపంగా మారిందని మనకి ఈ బెయిలీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది వారి కర్మ ర్యాంకింగ్లో కూడా పతనానికి కారణమైందని వివరించిన పరస్పర చర్యలలో స్పష్టంగా గుర్తించదగిన మార్పు జరిగిందని బెయిలీ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇతర కులాల నుంచి ఆహారాన్ని స్వీకరించటము మరియు అంగీకరించకపోవటము అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనేది బెయిలీ యొక్క అభిప్రాయం. ఆ తర్వాత ఏ మేయర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ స్థిరీకరణ ప్రక్రియలో కులం యొక్క ప్రాధాన్యతని ఎలా చెప్పారో మనం తెలుసుకుందాము. మేయర్ మధ్యప్రదేశ్లోని రాంబేరి గ్రామంలో చదువుకున్నారు. కుల సోపానుక్రమంపై ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి మేయర్ కులాల మధ్య పరస్పర చర్యలను నిరంతరము పరిశీలించారు. ఆ తర్వాత ఆయన వివరంగా మొదటి పాయింట్లో తాగునీరు మరియు ధూమపానము యొక్క సమ్మేళనము మొదటి పాయింట్లో చెప్పారు. రెండో పాయింట్లోకి వచ్చేటప్పటికి ఆహారము రకము కచ్చా లేదా పక్కాగా మారవచ్చని చెప్పారు. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి తినే సందర్భము ఆచారము లేదా మరొకటి అని చెప్పారు. నాలుగో పాయింట్లోకి వచ్చేటప్పటికి భోజనము వద్ద సీటింగ్ ఏర్పాట్ల గురించి చెప్పారు. ఈ ఐదో పాయింట్లో ఎవరు ఆహారం అందిస్తారో మరియు ఎవరు వండుతారో అనే దృక్పథాన్ని ఈ యొక్క ఏ మేయర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ స్థిరీకరణ ప్రక్రియలో కులం యొక్క ప్రాధాన్యతని మనకి వివరించారు. ఆ తర్వాత నీరు ఇచ్చే పాత్ర లోహము లేదా మట్టిదా అనే వివరణ కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా ప్రారంభ సోపానుక్రమము పైన పేర్కొన్న కారకాలు ఏవైనా లేదా అన్నీ ఒక కులానికి ఎక్కువ లేదా తక్కువ కాలుష్యానికి దారితీస్తాయని నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా సోపానుక్రమము దాని గుర్తింపు మరియు ర్యాంకింగ్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది. క్షమానుగత క్రమములో అగ్రస్థానములో ఉన్నవారు కులము లేదా వాటిని కలుషితము చేయని ఆహారము మరియు నీటి పాత్రలు మాత్రమే వారు అంగీకరించినట్లుగా లేదా ఉపయోగిస్తారని నిర్ధారణకి ఈ యొక్క మేయర్ తన అభిప్రాయాన్ని తెలియపరిచారుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఉదాహరణకు తీసుకున్నట్లయితే పక్కా ఆహారాన్ని తక్కువ కులము నుంచి స్వీకరించవచ్చు, కానీ కచ్చా ఆహారము అదే కులము లేదా ఉపకులము నుంచి మాత్రమే అంగీకరించబడుతూ ఉన్నది అనే అభిప్రాయాన్ని మేయర్ తన అభిప్రాయంగా చెప్పారు. తర్వాత ఎం మారియట్ అనే సామాజిక శాస్త్రవేత్త మారియట్ స్థానిక సందర్భానికి సంబంధించి కుల సోపానుక్రమంని విశ్లేషించారు. మారియట్ కర్మ పరస్పర చర్యలో కుల ర్యాంకింగ్ యొక్క అమరికను అధ్యయనం చేశారు. ఈ యొక్క మారియట్ ఆచార సోపానుక్రమం కూడా ఆర్థిక మరియు రాజకీయ సోపానుక్రమంతో ముడిపడి ఉంటుందనేది ధృవీకరించారు. సాధారణంగా ఆర్థిక మరియు రాజకీయ స్థాయిలు సమానంగా
ఉంటూ ఉంటాయి. ఆచార మరియు నాన్ రిచువల్ సోపానుక్రమాలు రెండు కుల క్రమములో ర్యాంకింగ్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఆచార సోపానుక్రమాలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి. ఈ విధంగా కుల ర్యాంకింగ్కు సంబంధించి ఏకాభిప్రాయము ఏర్పడుతూ ఉంటుంది మరియు అది సమిష్టిగా సమర్థించబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రక్రియ మొదట కనిపించినంత క్లియర్ కట్ కాదని ఇక్కడ స్పష్టముగా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుల ర్యాంకింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తి అయినప్పుడు సామాజిక శాస్త్రవేత్త రంగంలోకి దిగటము మరియు అతను లేదా ఆమె చారిత్రాత్మక ప్రక్రియను గమనించకపోవటము మరియు చేతిలో ఉన్న డేటా నుంచి దాని గురించి అంచనాలు లేదా అంచనాల ద్వారా జరిగిందని చెప్పటం అనేది స్పష్టత అనేది మనము గుర్తించగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ మ్యారియట్ సామాజిక శాస్త్రవేత్త యూపీలోని అలీగఢ్ జిల్లాలోని కిషన్ గర్తి మరియు రామ్ నార్లా అనే 2 గ్రామాలపై చదివారు. 1952లో మారియట్ యొక్క అధ్యయనము ఈ గ్రామాలలో కుల ర్యాంకింగ్ గురించి ఏకాభిప్రాయం ఉందని తెలియపరిచారు. గ్రామాలలోనే ఆచార పరస్పర చర్య యొక్క ఆచారాన్ని పరిశీలించటము ఈ యొక్క ఆధారముగా ఇది జరుగుతుందనేది మారియట్ తన యొక్క పరిశోధనా పద్ధతుల్లో తెలియపరిచారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత మారియట్ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ యొక్క అధ్యయనం చేసిన గ్రామాలలో ముఖ్యమైన సూచికలు లేదా ర్యాంకులు ఏమున్నాయో మనం తెలుసుకుందాం. ఇక్కడ మొదటిది ఆహారం ఇవ్వటము మరియు స్వీకరించటము. ఇది మొదటి పాయింట్గా చెప్పారు. రెండో పాయింట్ తీసుకున్నట్లయితే గౌరవ సంజ్ఞలు మరియు అభ్యాసాలను ఇవ్వటము మరియు స్వీకరించటము రెండో పాయింట్లో చెప్పారు. మూడో పాయింట్కి వచ్చేటప్పటికీ ఈ విధంగా బ్రాహ్మలు అత్యంత ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన ఆచారాలను నిర్వహించటము వలన వారు ఉన్నత స్థానంలో ఉన్నారు అని అభిప్రాయపడ్డారు. వారు ఏకకాలంలో ఇతర కులాల నుంచి అన్ని సేవలను అందుకుంటూ ఉంటారు. మళ్ళీ బ్రాహ్మలు మరొక ఉన్నత కులాల నుంచి పక్కా ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మలు వారి నుంచి పక్కా ఆహారాన్ని స్వీకరిస్తే ఒక కులాన్ని ఉన్నతముగాను, బ్రాహ్మలు వారి నుంచి కచ్చా ఆహారాన్ని స్వీకరిస్తే తక్కువగాను పరిగణించబడుతూ ఉంటుంది. ఇక్కడ కిషన్ గంజ్ అనే గ్రామంలో అలాంటి 10 అధిక కులాలు మరియు రామ్ నాగ్లాలోని అలాంటి 4 ఉన్నత కులాలు ఉన్నాయనేది ఈ యొక్క మ్యారియట్ తన యొక్క గ్రామాల యొక్క పరిస్థితిని వివరించారు. ఇక్కడ అత్యల్ప కులం వారు ఇతర కులాల నుంచి ఎటువంటి సేవను పొందరు. కానీ అన్ని ఇతర కులాల వారికి తమ సేవలను అందించాలని ప్రకటన వారి నుంచి కూడా కచ్చా ఆహారాన్ని స్వీకరించడము ఒక ఆచారంగా మనము పేర్కొంటూ ఉంటాం. అంటే ఇక్కడ మారియట్ యొక్క అభిప్రాయం ఏంటంటే తక్కువ కులస్తులు అన్ని రకాల సేవలను ఉన్నత కులాల వారికి అందిస్తూ ఉంటారు. వారి యొక్క పెట్టే ఆహారాన్ని ఈ యొక్క నిమ్న కులాల వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారనేది ఆయన యొక్క అభిప్రాయాలుగా చెప్తూ ఉంటారు. ఆయన తన 2 గ్రామాలు అంటే తన గ్రామము పక్క గ్రామంలో పరిశోధనా పద్ధతులు అనేక రకాలుగా నిర్వహించి ఈ యొక్క అభిప్రాయాన్ని వెలుగుచ్చారు అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. తర్వాత మేయర్ మరియు మారియట్ ప్రకారము ర్యాంక్ యొక్క
ముఖ్యమైన సూచికలు విద్యార్థులు మరియు స్నేహితులలో చర్చించండి. మీరు చర్చిస్తే అనేక రకాల విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయనేది ఇక్కడ భావన. ఆ తర్వాత ఆహార మరియు సేవలు మరియు ఎలా అందించబడతాయి మరియు ఆమోదించబడతాయి అనేవి కుల ర్యాంకింగ్ యొక్క ప్రధాన సూచికలు. అయితే మారియట్ వీటి గురించి కూడా నియమాలు ఉన్నాయనేది తన యొక్క పరిశోధనలో తెలియపరిచారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క కలిసి ధూమపానం చేయటము, హౌసింగ్ కాంప్లెక్స్ యొక్క అమరిక, వివరాలు మరియు శారీరక పరిచయము, తర్వాత విందు ఆహారం అందించే క్రమము అనేది ఈ యొక్క మారియట్ యొక్క పరిశోధనా పద్ధతుల్లో ప్రముఖంగా మనము గుర్తించాలి. ఇక్కడ చూడండి, కలిసి ధూమపానము చేయటము, హౌసింగ్ కాంప్లెక్స్ యొక్క అమరిక, వివరాలు మరియు శారీరక పరిచయాలు, విందు ఆహారము అందించే క్రమ పద్ధతులన్నీ కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత ఇక్కడ మనము వర్ణ వ్యవస్థకు వచ్చేటప్పటికి బ్రాహ్మలు, అధిక కులము, తక్కువ కులము, అట్టడుగు కులము అనే దృక్పథాలు ఈ రూపంలో అనేక రకాలుగా సమాజంలో ఈ యొక్క స్థిరీకరణ పద్ధతుల్లో మారుతూ ఉంటాయి. బ్రాహ్మలు అధికులు అంటే ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితిగతులు ఈ యొక్క కుల వ్యవస్థలో రెండో క్రమంలో ఉండటం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత తక్కువ కులము, అట్టడుగు కులము వారిని అట్టడుగు పద్ధతుల్లో అంటే అంటిరాని వారిగా పరిగణిస్తూ ఉంటారనేది ఇక్కడ యొక్క పద్ధతిగా మనం చెప్పుకోవాలి. ఈ విధముగా కులాలలో తమ రాజకీయ ఆర్థిక స్థితిగతులను ఆచార హోదాలుగా మార్చుకునే ధోరణి అనేది మనము అన్ని సామాజిక వర్గాలలో, అన్ని సమాజాలలో చూస్తూ ఉంటామనేది ఈ యొక్క మారియట్ యొక్క అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విధానాలతో అస్థిరతలు ఉండవచ్చని మరియు అవి సామాజిక చలనశీలతకు స్థలాన్ని ఇస్తుందనే దృక్పథాన్ని మనం గుర్తించాలి. మళ్ళీ స్థానిక పరస్పర చర్య ముఖ్యమైనది నిజమే అయినప్పటికీ ఇతర గ్రామాలకు సంబంధించి సూచన కూడా స్థానిక ర్యాంకింగ్ని నిర్ణయించడంలో నిరంతరము సహాయపడుతూ ఉంటుంది. అయినప్పటికీ పెద్దగా ఆచార సోపానుక్రమము, రాజకీయ మరియు ఆర్థిక ఆధిపత్యానికి అనుగుణంగా ఇది నిరంతరము ఏర్పరచబడి ఉంటుంది. పరస్పర చర్య అందించబడిన ర్యాంకింగ్ క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఇది ప్రస్తావించబడిన వివిధ వాస్తవాలలో అనేక కోణాలలో మనము చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత డుమాంటో అనే సామాజిక శాస్త్రవేత్త ఈ స్థిరీకరణ ప్రక్రియలో కులం యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డుమాంటో పరస్పర దృక్పథములో కులము అధ్యయనాలకు కొత్త కోణము జోడించారనేది మనము చెప్పక తప్పదు. అతని కుల అధ్యయన లక్షణాల కంటే కులాల మధ్య సంబంధాలు అనేక విషయాలని నొక్కి చెప్తుందని తన భావాలని వ్యక్తపరిచారు. కులాల మధ్య సంబంధాన్ని సూచించటము ద్వారా మాత్రమే లక్షణాలను వివరించవచ్చు. డుమాంట్ ప్రకారము కుల ర్యాంకింగు మరియు గుర్తింపులో స్థానిక సందర్భము పాత్ర ఎంతో ఉంటుంది. అయితే ఇది మొత్తము కుల వ్యవస్థపై విస్తరించి ఉన్న సోపానుక్రమము యొక్క భావజాలానికి ప్రతిస్పందన. అందువల్ల డుమాంటో కులం అనేది ఆర్థిక, రాజకీయ మరియు బంధుత్వ వ్యవస్థల సంబంధాల సమితిగా చెప్పారు. ప్రధానంగా మతపరమైనది
విలువలతో కొనసాగుతున్నది అని కూడా చెప్పారు. డుమాంటో కులము అనేది ఒక ప్రత్యేక రకమైన అసమానత మరియు శ్రేణి అనేది కుల వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన విలువ. మరియు ఈ విలువ హిందూ సమాజాన్ని ఏకీకృతము చేస్తుందనేది డుమాంటో ఎక్కువగా అభిప్రాయపడ్డారనేది మనము తప్పదన్నమాట. కులములోని వివిధ అంశాలు వాటి అంతర్లీనంగా ఉన్న స్వచ్ఛమైన మరియు అపవిత్రమైన వాటి మధ్య వ్యతిరేకత అనే సూత్రముపై ఆధారపడి ఉన్నాయనేది డుమాంటో అభిప్రాయపడ్డారు. అశుద్ధము కంటే స్వచ్ఛము శ్రేష్టమైనదని మరియు దానిని వేరుగా ఉంచాలని అలా కుల వ్యవస్థ కనిపిస్తుందని డుమాంటో అభిప్రాయపడ్డారు కానీ మనము చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత స్వచ్ఛమైన మరియు అపవిత్రుల మధ్య వ్యతిరేకత కారణంగా వారికి హేతుబద్ధమైనదిగా ఇది కనిపిస్తూ ఉంటుంది. కుల వ్యవస్థలోని సోపాన క్రమము సంపద లేదా అధికార ప్రభావాలను అంగీకరించకుండా కర్మస్థితిని ఇది సూచిస్తూ ఉంటుందని కూడా డుమాంటో భావించారు. ఈ విధంగా హెరార్కియల్ అనేది మూలకాలు యొక్క మొత్తానికి సంబంధించిన ర్యాంకు చేయబడే సూత్రము. ర్యాంకింగ్ ప్రాథమికంగా మతపరమైన స్వభావము. భారతీయ సమాజంలో స్థితి బ్రాహ్మణులు ఎల్లప్పుడూ అధికారం అంటే రాజు నుంచి వేరు చేయబడి ఉంటూ ఉంటుంది. అంటే సమాజంలో రాజు గొప్పవాడు, బ్రాహ్మణులు వీరికి నిరంతరము చేదోడు వాదుడుగా ఉండి వారి యొక్క ఔన్నత్యాన్ని నిరంతరము పెంచుకుంటూ ఉంటారనేది ఇక్కడ యొక్క భావన అన్నమాట. ఈ వేరు చేయబడి ఉంటూ ఉంటుంది ఈ యొక్క భావన. ఇంకా ముందుకు వెళ్ళాలంటే అధికారము హోదాకి లోబడి ఉంటుంది. రాజు పూజారికి ఆధీనంలో ఉంటూ ఉంటాడు. అంటే పూజారి అనేక సంస్కార పద్ధతులు కలిగి ఉండటం వల్ల రాజుని కూడా కంట్రోల్ చేయగలిగే అంత పరిపక్వత ఏర్పరచుకుంటూ ఉంటాడు. రాజుగారు నిరంతరము ఈ తెలివి గల సంస్కార పద్ధతి అయిన ఈ యొక్క పూజారికి లోబడి ఉంటారనేది ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. కానీ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటూ ఉంటారు. అందువల్ల సోపానుక్రమము అనేది ఆచార స్వభావము మరియు మతముచే మద్దతు ఇవ్వబడుతూ ఉంటుంది అనేది ఈ యొక్క పద్ధతిలో డుమాంటో పద్ధతిలో మనం గుర్తించబడాలి. అందువల్ల సోపానుక్రమము అనేది ఆచార స్వభావము మరియు మతముచే మద్దతు ఇవ్వబడుతూ ఉంటుంది. అధికార స్థితికి ఆధీనములో ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన స్వచ్ఛమైన సోపానుక్రమము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. స్వచ్ఛతను సూచించే బ్రాహ్మణులు ఉన్నతమైన మరియు మొత్తం వ్యవస్థలో అగ్రస్థానాన్ని కలిగి ఉన్నారనేది అతి పురాతన కాలం నుంచి కూడా మనము చూస్తూ ఉన్నాము. కానీ బ్రాహ్మణుడితో పాటు ఈ యొక్క రాజవర్ణ వ్యవస్థలో అన్ని ఇతర వర్ణాలను వ్యతిరేకిస్తూ ఉంటారనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఆ తర్వాత డుమాంటో జార్జిమాని ఆర్థిక పరస్పర చర్య అనేది ఆర్థిక ఏర్పాటు కంటే కర్మ వ్యక్తీకరణ, జార్జిమాని వ్యవస్థ అనేది పరస్పర ఆధారపడటం యొక్క మతపరమైన వ్యక్తీకరణగా చెప్పారనమాట. ఈ తర్వాత ఇక్కడ పరస్పర ఆధారపడటం అనేది మతము నుంచి ఉద్భవించింది. ఇక్కడ డుమాంటో అభిప్రాయం ప్రకారము జార్జిమాని వ్యవస్థ ఉన్నత కులస్తులకి, ఆర్థికపరమైన వారికి, రాజకీయపరమైన ప్రాబల్యం కలిగిన వారు ఈ నిమ్న కులస్తులు నిరంతరము సేవలు అందిస్తూ ఉంటారు. అందుకు ప్రతిఫలంగా వారి దగ్గర నుంచి
అనేక వస్తువులను స్వీకరిస్తూ ఉంటారు. ఆహార ధాన్యాలను కానీ, బహుమతులను కానీ, వారి యొక్క కృతజ్ఞతని తెలియపరుస్తూ ఉంటారనేది ఇక్కడ మనము గుర్తించబడిన విషయం. ప్రారంభ నిబంధనలు వేరు కాకుండా సోపానక్రమాన్ని నొక్కి చెప్తూ ఉంటాయి ఈ పద్ధతులన్నీ. ఏది ఏమైనప్పటికీ అటువంటి ప్రారంభమైన అన్ని సందర్భాలలో స్వచ్ఛత ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. తల ఎత్తదు కాబట్టి చాకలివాడు శుద్ధి చేసేవాడు మరియు ఇంట్లోకి స్వేచ్ఛగా ప్రవేశించగలడు అనేది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కానీ అలాంటి కులముతో వివాహ వేడుకలకి హాజరు కాలేరు. ఇదొక ప్రతిబంధకము, నిబంధనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడు గుణాత్మక మరియు పరస్పర విధానాలను అంచనా వేయగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క డుమాంటో యొక్క జాజిమనీ పద్ధతి కుల సోపానక్రమ పద్ధతుల్ని తెలుసుకున్నాం. ఇప్పుడు యాట్రిబ్యూషనల్ మరియు కాంట్రాక్షనల్ అప్రోచెస్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క గుణాత్మక మరియు పరస్పర విధానాలతో కనిపించే కొన్ని క్రమరాహిత్యాలను ఎత్తి చూపే స్థితిలో ఈ పద్ధతి ఉంటుంది. మొదట ఆట్రిబ్యూషనల్ విధానాన్ని మనం తీసుకుంటే, మ్యారియట్ అతను పరిశీలించిన మతాలు, కులాలు, వాటి లక్షణాల నుంచి సామాజిక సోపానక్రమంలో వారి స్థానాన్ని పొందులేకపోయిన సందర్భాలు ఉన్నాయనేది ఈ యొక్క పేర్కొన్నారు. కాబట్టి ఆహారము మరియు వృత్తిని కనుగొనండి. కొన్ని సందర్భాలలో పరిమితులు కులస్థాయి లేదా గుర్తింపును తిరస్కరించలేదు అనేది కూడా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ కిషన్గంజ్ అనే గ్రామంలో కులాల నియామకంలో వృత్తిలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని మరియు ఈ యొక్క నీచత్వాన్ని అనుకరించలేదు. కాబట్టి వాస్తవాలు సిద్ధాంతానికి సరిపోలేవు అనేది అభిప్రాయపడ్డారు. ఈ యొక్క రెండో పాయింట్లో తీసుకున్నట్లయితే నిజానికి ఒక కులము మరియు దాని లక్షణాలకి మధ్య వ్యత్యాసాలు కంపల్సరిగా ఉండవచ్చు. ఈ యొక్క ర్యాంక్ ఈ విధంగా ఎంఎన్ శ్రీనివాస్ అధ్యయనము చేసిన మైసూరు గ్రామంలో వ్యాపారుల కులము, శాకాహారము మరియు రైతులకు సంబంధించిన స్వచ్ఛమైన వృత్తిని అనుకరిస్తూ ఉన్నది. అయినప్పటికీ రైతులు వ్యాపారుల ర్యాంకులో ఉన్నారనేది కూడా ఎంఎన్ శ్రీనివాస్ యొక్క పరిశోధన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ మూడో పాయింట్కి వచ్చినట్లయితే కులాల ర్యాంకింగ్ కోసము ఏ గుణము ఎక్కువ మరియు ఏ గుణము తక్కువ అనే సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్రమరాహిత్యాల కారణంగానే ఆరోపణ విధానానికి ప్రత్యామ్నాయంగా పరస్పర విధానాన్ని ప్రతిపాదించాము. ఇది ఇంతకుముందు సమర్పించబడింది, కానీ స్వయముగా కొన్ని సమస్యలకు లోనవుతూ ఉన్నది. మనము ఎప్పటికీ వీటికి తెలుసుకోగలుగుతాము అనేది పరస్పర విధానము దానిలో గుణాల యొక్క ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది అనేది ఒక ప్రక్రియ. అందువల్ల పరస్పర చర్య మాత్రమే గుణాలను సూచించకుండా ర్యాంకును లెక్కించదనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. డుమాంటో ఇంటరాక్షన్ సిద్ధాంతం కాకుండా సోపానక్రమాన్ని స్థానికీకరిస్తూ మరియు ర్యాంకింగ్ అనేది పరస్పర చర్య యొక్క ఫలితము అని ప్రతిపాదిస్తూ ఉంటాం. అందువల్ల సోపానక్రమము కంటే విభజనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. డుమాంటో యొక్క స్థానము ఏమిటంటే స్వచ్ఛత మరియు కాలుష్యం యొక్క భావజాలము మొత్తము హిందూ సమాజానికి సంబంధించినది, దానిలో ఒక భాగము మాత్రమే అనే అభిప్రాయాన్ని డుమాంటో ఏర్పరిచారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
ఆ తర్వాత డొమైన్తో విషయంలో అయితే ఈ పని చాలా వరకు చారిత్రాత్మకమైనది మరియు కుల వ్యవస్థ యుగాలుగా స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజం కాదు అనేది మనం గ్రహించవలసిన విషయం. డొమైన్తో పవర్ మరియు స్టేటస్ మధ్య స్పష్టమైన విభజన చేసినప్పటికీ అధికారము చారిత్రాత్మకముగా హోదాగా మారబడిందని కూడా వాదించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారన్నమాట. ఆ తర్వాత చివరిగా డొమైన్తో కులాన్ని ఒక విశ్వవిద్యాలయము ఆమోదించబడిన క్రమబద్ధమైన విలువలు వ్యవస్థగా దృష్టికోణము కుల విభజన ప్రశ్నించే నిరసన ఉద్యమాలకు తక్కువ న్యాయం చేస్తుందని కూడా తెలియపరిచారు. కులము యొక్క సమీకృత ఫంక్షన్ హైలైట్ చేయబడినప్పుడు సంఘర్షణకు మూలం లేదనే దృక్పథాన్ని కూడా డొమైన్తో వెలియపరిచారు. ఇలా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ యొక్క స్థిరీకరణ ప్రక్రియలో కులము వ్యక్తుల యొక్క అంతస్తుల యొక్క స్థాయిలు ఎలా ఉంటాయనేది ఈ లెసన్లో మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత కుల స్థాయి మరియు గుర్తింపు యొక్క లక్షణాలను మనం అన్వేషించాము. మతపరమైన మరియు సామాజిక శాస్త్ర వివరణలతో సహా కులము యొక్క ప్రారంభ వివరణతో అనేక విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ ముర్కే, భట్టన్ మరియు శ్రీనివాస్తో సహా కులానికి సంబంధించిన ఆపాదింపు విధానాలు ప్రదర్శనలను మనం తెలుసుకున్నాము. దీని తర్వాత మనము బెయిలీ, మేయర్, మారియన్ మరియు డొమైన్తో యొక్క పనిలో సహకులాల ర్యాంకింగు మరియు గుర్తింపుల యొక్క పరస్పర ప్రత్యామ్నాయాలను మనము తెలుసుకోగలిగాము. ఈ అభిప్రాయాన్ని అందించిన ఈ యొక్క కుల ర్యాంకింగు మరియు గుర్తింపుకు సంబంధించి 2 విధానాలను అంచనా వేయగలిగాము. కుల ర్యాంకింగు మరియు గుర్తింపుకు సంబంధించిన అంచనాలలో ఇబ్బందులు ఉన్నాయని కూడా మనము తెలుసుకోగలిగాము. ఈ యొక్క పని అయితే స్పష్టంగా ఉంది. కుల సోపానుక్రమము మరియు ఈ యొక్క మతపరమైన మరియు సామాజిక శాస్త్ర వివరణపై చర్చించబడిన విపరీతమైన పురోగతిని ఇది మనకు అందించింది ఈ లెసన్ ద్వారా అనేది మనం తెలుసుకోగలిగామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ప్రముఖ పాత్ర వహించిన ఇక్కడ కీలక పదాలు ఏంటంటే గుణాలు మరియు వాటి యొక్క లక్షణాలు, సమ్మతి, కలిసి తినటము లేదా కలిసి కూర్చోవటము, ఆధిపత్య కులము అంటే అర్థాన్ని ఆర్థిక మరియు రాజకీయ శక్తి కారణముగా గ్రామములో ప్రభావం చూపే కులంగా మనము గుర్తిస్తూ ఉంటాం. ఆధిపత్య కులం అంటే ఎండోగమి, ఒక నిర్దిష్ట సమూహాలలో మాత్రమే వివాహం చేసుకోవటం, అంతర్గత వివాహ వ్యవస్థగా తెలుసుకున్నాం. సోపానుక్రమము, దీని యొక్క అర్థం ఏంటంటే ర్యాంక్ ఆర్డర్. దీనిలో అంశాలు ఎక్కువ నుంచి తక్కువకు అమర్చబడుతూ ఉంటాయి. ఇక్కడ భావజాలము, ఆలోచనల సమితికి పొందికైన స్థిరత్వాన్ని కలిగినదే భావజాలంగా చెప్పుకుంటూ ఉంటాం. జాజ్మని వ్యవస్థ, ఆశ్రిత కులాలు ఆధిపత్య కులాలకు అందించే ఆచార, వ్యక్తిగత, ప్రత్యేకమైన సేవల ఆచారాన్ని మనం జాజ్మన్ వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత కచ్చా ఆహారము, వండని లేదా నీటిలో వండిన ఆహారాన్ని కచ్చా ఆహారంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత పక్కా ఆహారం తీసుకున్నట్లయితే నెయ్యి లేదా నూనెలో వండిన ఆహారాన్ని మనం ఒక పక్కా ఆహారంగా చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత కాలుష్యము, అపరిశుభ్రమైన వస్తువులు లేదా కులాలలో నిబంధనలలోకి రావటము ద్వారా సృష్టించిన ఈ యొక్క పద్ధతులని ఈ కాలుష్యంగా చెప్తూ ఉంటాం. తర్వాత స్వచ్ఛత, కర్మ పరిశుభ్రత లేదా స్వేచ్ఛగా ఉండే స్థితి, అన్ని కలుషిత వస్తువులు మరియు వ్యక్తుల నుంచి ఈ స్వచ్ఛతను మనము
అనేక రూపాల్లో చూడగలుగుతూ ఉంటాం. తర్వాత మదన్ అనే సామాజిక శాస్త్రవేత్త కూడా ఆన్ ది నేచర్ ఆఫ్ ద కాస్ట్ ఇన్ ఇండియా బుక్లో కూడా ఈ ప్రక్రియ పద్ధతులన్నీ కూడా తెలియపరిచారు. ఇక్కడ మాండెల్ లామ్ అనే అతను కూడా సొసైటీ ఇన్ ఇండియా అనే బుక్లో కూడా ఈ సోపానుక్రమ పద్ధతుల్ని తెలియపరిచారు. తర్వాత ఈ యొక్క తనిఖీ చేయటానికి నమూనా సమాచారం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మనకి ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది అన్నట్లయితే శ్రీనివాస్ కులాన్ని విభజన వ్యవస్థగా చూస్తూ ఉంటారు. అన్ని కులాలు ఉపకులాలుగా విభజించబడుతూ ఉంటాయి. దాంట్లో ఎండోగమి, ఉమ్మడి వృత్తి కలిగి ఉండటము, సామాజిక మరియు కర్మ జీవితం యొక్క యూనిట్లు, ఉమ్మడి సంస్కృతి అనుసరించటము, గ్రామ కౌన్సిల్ లేదా పంచాయతీ ద్వారా పాలించబడుతూ ఉండటము, సోపానుక్రమము కుల వృత్తి ప్రారంభము నుంచి పరిమితులు కాలుష్య సూత్రము మరియు కుల పంచాయతీ కారకాలు కూడా శ్రీనివాస్చే పరిగణించబడుతూ ఉంటాయనేది అతని యొక్క పరిశోధనా పద్ధతుల్లో అనేక విషయాలు మనము తెలుసుకున్నామనేది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ర్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నత స్థాయికి ఎదగటానికి నిమ్న కులము ఉన్నత కుల లక్షణాలను అనుసరించడము, సంస్కృతీకరణ గురించి శ్రీనివాస్ యొక్క భావాలను కూడా మనము ఎన్నో తెలుసుకోగలిగాం. తర్వాత ఈ యొక్క స్వచ్ఛత మరియు కాలుష్యం యొక్క భావజాలము సాధారణమైనది మరియు ఏ స్థానిక సందర్భానికి పరిమితము కాదు అని, అందువల్ల కులము అనేది ఆర్థిక, రాజకీయ మరియు బంధుత్వ వ్యవస్థల సంబంధాల సమితి అనేది మనము తెలుసుకోగలిగాము. ఇది ప్రధానముగా మతపరమైన విలువలతో కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క సోపానుక్రమము అనేది కుల వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన విలువ మరియు ఈ విలువ హిందూ సమాజాన్ని ఏకీకృతము చేస్తుందనేది కూడా మనము గమనించవలసిన విషయం. కులానికి స్వచ్ఛమైన మరియు అపవిత్రమైన సూత్రము కూడా ఉన్నది. అశుద్ధము అనేది అశుద్ధము కంటే శ్రేష్టమైనది మరియు దానిని వేగముగా ఉంచాలి అనేది కూడా గుర్తించగలగాలి. ఈ యొక్క అధికారము హోదాకు లోబడి ఉంది మరియు అందువల్ల రాజు పూజారికి ఆధీనంలో ఉంటాడని, సోపానుక్రమము ఆచారబద్ధంగా మరియు మతముచే మద్దతిస్తుందనే దృక్పథాన్ని కూడా మనము అనేక విషయాల్లో తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఈ పద్ధతులలో కులాన్ని ఈ లక్షణాల ఆధారముగా సామాజిక రూపంగా వివరించగలుగుతూ ఉంటాం. ఎలా అన్నట్లయితే సమాజాన్ని వివిధ ఖండాలుగా విభజించడము, క్రమానుగత శ్రేణి, వివిధ రకాలు, ఆహార నియమాలు, సామాజిక సంబంధాలపై నిషేధాలు, తర్వాత వైవివాహక నిర్బంధాలు, వివిధ కులాల అర్హతలు, అనర్హతలు, ఈ అన్నీ కూడా కులాన్ని ఈ లక్షణాల ఆధారముగా సామాజిక సమీకరణ రూపంలో మనము అనేక కోణాలలో వివరిస్తూ ఉంటాం. అవి ఏంటంటే క్రమశ్రేణిలో అమర్చబడిన వ్యవస్థ, క్రమశ్రేణిలో అమర్చబడిన వ్యవస్థ. రెండోది బంధిత వ్యవస్థ, దీన్ని పరిధీకృత వ్యవస్థ అని కూడా మనము పిలుస్తూ ఉంటాం. ఈ రకమైన పద్ధతుల్లో సామాజిక విశ్లేషణ పద్ధతుల్లో ఈ సామాజిక స్థానీకరణలో కుల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మనము అనేక కోణాలలో తెలియపరచుకుంటూ ఉంటాం. దీనికి ఎంఎన్ శ్రీనివాస్, డుమాంటో, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక కోణాలలో మనకి అనేక రూపాలలో విశ్లేషించారు. ఈ యొక్క స్థానీకరణలో ఈ యొక్క ఉన్నత కులము, నిమ్న కులాలు, అట్టడుగు వర్గాలు అనేవి ప్రముఖ ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. దాని ద్వారా సమాజంలో ఉన్న వ్యవస్థలో ఈ వర్ణ వ్యవస్థ క్రమంలో అనేక రూపాలలో అంతస్తు, నిబంధనలు, పరిగణనలు తీసుకున్నట్లయితే
ఏ వ్యవస్థ వారు ఏ విధమైన జీవిత విధానాన్ని గడపాలి అనేది ఈ యొక్క లెసన్ ద్వారా మనము ఈ యొక్క స్థరీకరణ ప్రక్రియలో కుల ప్రాముఖ్యతని తెలుసుకోగలిగాం.